నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. చాలా వరకు మన ఇంట్లో ఉండే అద్దము ఉండే ప్రదేశాన్ని బట్టి, లేదు కొంచెం ఎక్కడన్నా కార్నర్లో చిన్న స్క్రాచ్ వచ్చిన అద్దం కూడా పొరపాటున కూడా ఇంట్లో పెట్టకూడదు అని అంటూ ఉంటారు. అంటే అద్దము ప్రతి ఎనర్జీని తీసుకుంటుంది, దాని నుంచి ఒకవేళ పలిగిన అద్దం కనుక ఉంటే నెగిటివ్ ఎనర్జీని తొందరగా తీసుకుంటుంది అంటూ ఉంటారు. అసలు ఇవన్నీ వింటుంటే చాలా వరకు అంటే మూఢనమ్మకాలను కొట్టిపారేయాలనిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం, ఇవి ఎంతవరకు నమ్మొచ్చు? నిజంగా దోషం అంటారా పగిలిన అద్దం ఇంట్లో ఉండటం? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అద్దం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మన హిందూ సంప్రదాయంలో. దాన్ని వాస్తుశాస్త్రరీత్యా కూడా ఏ దిక్కుని పెట్టాలి, ఏ దిక్కుని పెట్టకూడదు అనేటువంటి విషయాలు కూడా మనకి శాస్త్రంలో చెప్పబడినాయి. అయితే ఇప్పుడు అది పగిలితే ఉంచాలా, తీసేయాలా? పగిలిన అద్దం ఉంటే దోషమా? తర్వాత అది ఇంట్లో కనుక పెట్టుకుంటే ఏమైనా దోషమా అనేది ఆలోచన చేస్తే, ఇక్కడ ప్రతిదాన్ని మనం మన వేదకాలంలోంచి మనం చూడాల్సి వస్తుంది. నిజంగా చెప్పాలి అంటేనమ్మా, అది ఎనర్జీస్ని మీరు ఇందాక అన్నారు, నెగిటివ్ ఎనర్జీ, ఇట్లా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది అద్దంలో రిఫ్లెక్షన్స్ ఉంటాయి అని చెప్పి. దేవాలయ ప్రతిష్ఠ చేసినప్పుడు దేవతా విగ్రహాన్ని మొట్టమొదటిగా చూడనివ్వరు, డైరెక్ట్గా చూడకూడదు. అద్దంలో దాని బింబాన్ని చూడాలి, చూసి నమస్కరించాలి అద్దంలో. ఈ అద్దము అక్కడ మంత్రశక్తి ద్వారా ఈ అద్దాన్ని చూపించినప్పుడు ఆ అద్దం ఒక్కొక్కసారి పగిలిపోతుంది ఆ శక్తికి. అలా పగిలిపోయినటువంటి సందర్భాలు చాలా దేవాలయాలకు జరిగినాయి. మీరు మన యూట్యూబ్స్లోకి వెళ్ళి ఇట్లాగా నేను చెప్పిన దాని గురించి చూస్తే కూడా పగిలిపోయినటువంటి వీడియోస్ కూడా కొన్ని చోట్ల జరిగిన సంఘటనలు కొంతమంది అప్లోడ్ చేసినవి కూడా వాస్తవాలు ఇవన్నీ కూడా. పాండురంగస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు అంటే తీవ్రమైనటువంటి శక్తి కేంద్రాల్లో ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే అక్కడ మంత్రబలము, యంత్రబలము కొంతమన్నా చిన్నగా చిట్లుస్తుంది ఇట్లాగా ఆ అద్దం. తర్వాత అద్దాన్ని తీసేసేయమని చెప్తారు. ఎందుకంటే ఒక్కసారి వచ్చే శక్తిని మనం చూస్తే గనక ఆ శక్తిని తట్టుకునే శక్తి మనలో ఉంటుందో ఉండదో, అద్దం తట్టుకునే శక్తి ఉంటుంది. అందుకనే మనకి కొన్ని చోట్ల ఈ దోషాలు వచ్చేటువంటి స్థానంలో అక్కడ ఒక అద్దాన్ని పెట్టండి అంటారు. ఇప్పుడు మనకి వరుసగా 3 డోర్లు ఉన్నాయి, వరుసగా 3 డోర్లు ఉండకూడదని ఒక సంఖ్య ఉన్నది. అంటే ఇట్లా లైన్ గా ఒకదానికి ఎదురుగుండా ఒకటే ఎదురుగుండా. అప్పుడు ఏం చేయాలంటే అవతల గోడకి అద్దాన్ని పెడితే ఈ బింబం దానిలో పడి ఇంకో డోర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. 4 డోర్లు. ఆ దోషాన్ని మనం తగ్గించే ప్రక్రియలో ఇక్కడ అంటే ఏంటి, దోషాన్ని తీసుకోగలదు. ఆ తీసుకున్న దోషాన్ని తనకి ఎక్కువగా ఉన్నప్పుడు దాని భిన్నమైపోతుంది ఆటోమేటిక్లీ. ఇలాంటి పగిలిపోయినటువంటి అద్దాలు ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోకూడదు, దానివల్ల అశుభము. ఇక్కడ అశుభం ఏంటి, ఎందుకు జరుగుతుంది అంటే, మామూలుగా అందరూ ఏమనుకుంటారు, ఆ పగిలిన అద్దం ఉంటే ఆవిడ కోసుకుపోకుండా ఉంటుందా, కోసుకుంటుంది, అందుకనే తీసే జాగ్రత్త కోసం. ఇది వాస్తవమైనప్పటికీ దీనికంటే ఇంకా గొప్ప అర్థం చెప్పబడింది. మన ముఖము అనేక ముక్కలుగా కనిపిస్తుంది. నీ ముఖాన్ని నువ్వు లేచి చూచుకున్నప్పుడు అనేక ముక్కలుగా ప్రతిరోజు చూచుకోరాదు. అలా చూచుకుంటే నీకు రాబోయే ప్రమాదం నీకు దృష్టాంతరమైనట్లు లెక్క. రావణాసురుడికి కూడా చనిపోయే ముందర అద్దంలో 10 ముఖాలు కనిపించినట్టే, తను ఒక్కడవే. ఓహో, నాకు ఇక మరణం సంభవించింది అని అనుకున్నాడు ఆయన. కాబట్టి ఇలాంటి పగిలిన అద్దంలో నువ్వు రోజు చూడటం మూలకంగా 10 ముఖాలు కనిపించింది, కాసేపిలా నీ తల ఆడిస్తూ ఉంటావు. ఏ ముక్కలో బొట్టు పెట్టుకోవాలనుకున్నా, ఏ ముక్కలో తల గడ్డం దూకోవాలనుకున్నా, మగవాడు క్రాఫ్ చేయాలనుకున్నా, ఇట్లా చూస్తూ అట్లా చూస్తూ సరిగ్గా లేదు, రేపు తెద్దాం మాపు తెద్దాం ఇట్లా అనుకుంటా జనం ముఖ్యంగా ఏదో చూసుకుని పోయాడు మనకు పెద్ద అన్నట్టుగా కొంతమంది. సో ఇలా నువ్వు రోజు చూడటం మూలకంగా దాని నెగిటివ్ సెన్స్ నీలోకి ప్రవేశిస్తుంది. సో అంత ప్రమాదం ఉన్నది. అందుకని పగిలిన అద్దం ఎప్పుడు కూడా ఇంట్లో ఉండకూడదు. అద్దము అంటే మీరు చూసుకునే ఒక అద్దమే కాదు, కిటికీ అద్దాలు కానీ, బీరువాకున్న అద్దాలే కానీ,
డోర్స్ కొంతమంది షోగా అద్దాలు పెడుతూ ఉంటారు. అవును అవును అలాగే మన ఈ రోజుల్లో రూమ్కి మధ్యలో డివైడర్ కింద కూడా అద్దాలు పెడుతున్నారు, గ్లాస్ గ్లాసెస్. నేను అసలు వీటన్నిటికీ వ్యతిరేకం, ఇట్లా పెట్టే వాటన్నిటికీ కూడా పెట్టకూడదు అంటారా? పెట్టొద్దని చెప్తాను. స్లైడింగ్ లో ఇట్లా పెడతారు కదా. అట్లా కూడా వద్దని చెప్తాను అద్దాలు. ఓకే ఓకే గ్లాసుని ఎంత తక్కువ వాడటం మంచిది. ఒకసారి ఒకరికి ఇలాగే నేను పూజ చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయికి ప్రమాదం తప్పిపోయింది. వాళ్ళకి ఎవరో ఒక గురువు గారు చెప్పారు పూజ చేయించమని. పూజ చేస్తే నేను బాగా చేస్తాననే నమ్మకంతో వాళ్ళు నా దగ్గరికి రావటం జరిగింది. తర్వాత కాలంలో వాళ్ళ అబ్బాయి మామూలుగా వాళ్ళ నాన్నగారు ఆఫీస్లో వెళ్ళినప్పుడు వాడికి అక్కడ అద్దం కనిపించలేదట, మామూలుగా డోర్ తెరిచున్నట్టుగా కనిపించింది. దాన్ని మనం స్పీడ్గా నాన్న అంటూ లోపలికి మరి వెళ్ళే ప్రయత్నంలో అద్దం పగిలిపోయింది అబ్బాయికి కనిపించక. కొన్ని ముక్కలు ఒళ్ళంతా గుచ్చుకున్నాయి. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది. చాలాసార్లు మనం కూడా కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళి తగులుకుంటాం. అవును. రెండోదమ్మా, ఈ అద్దాలకి పెట్టేటువంటి స్క్రూ సిస్టమ్ ఉంటుంది కదా, అవి తొందరగా లూజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు? మనకి భూకంపాలకు వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంట్లో శబ్దాలు, మన గోడకి ఏదైనా డ్రిల్లింగ్ చేసినప్పుడు ఇవి కొంచెం ఊగిస్తలు ఆడుతూ ఉంటాయి, మీకు గమనించారో లేదో. అలాగే పిల్లలు కూడా కొంచెం లూజ్ వస్తే చేపట్టుకుని ఇలా 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 కదిలిస్తూ ఉంటారు. ఇలాంటి మనం రోజు రెగ్యులర్గా వాటిని జాగ్రత్త చేయలేము. అందులో ఐనకాన్ని ఎక్కడ పెట్టాలో, సంస్కృతంలో ఐనకము అంటే తెలుగులో అద్దం. అద్దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టమని శాస్త్రం చెప్పారు. చక్కగా నీ ముఖబింబము తెల్లారి లేచిన తర్వాత నీ ముఖబింబం చూసుకునేటువంటిది అది పరిపూర్ణంగా ఉంటే నీ ముఖం పరిపూర్ణంగా కనిపిస్తుంది. ఇప్పుడు సాధారణంగా అద్దంలో మన మొహం చూసుకున్నప్పుడు ఏ దిశలో మన మొహం కనిపిస్తే అది కరెక్ట్? తూర్పు పడమరలు చాలా శుభశ్రేష్ఠ. ఓకే, అది మంచిది. కాబట్టి అలాంటి పగిలిపోయినటువంటి అద్దాలను కనుక ఇంట్లో ఉంచుకుంటే నీ తలకాయ 10 ముక్కలుగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత నీ తలకాయ పగలచ్చేమో. కాబట్టి అలా పగలకుండా ఉండటానికి ఒకటి సైంటిఫిక్గా కూడా ఏంటంటే గాజు ముక్కలు గుచ్చుకుంటే చాలా ప్రమాదకరమే. అవి లోపలికి ఒక్కొక్కసారి కంట్లోకి కూడా పోవచ్చు. ఇక్కడ ఎక్కడైనా చేయికో కాలుకో తగిలిందంటే డాక్టర్తో కోసి దాన్ని బయట ఇలా కంటిలో కనుబొమ్మ లోపల పడితే చాలా తిన్న నరస్సు అంటే కదా. అంత ప్రమాదం నీకు సంభవించకుండా ఉండటానికి వేదాచారాన్ని, సనాతన ధర్మాచారాన్ని పాటించేటువంటి వాళ్ళు పగిలిన అద్దం ఇంట్లో ఉంచరాదు. ఇప్పుడు మనం చూసుకునే అద్దమైనా ఇంట్లో గాజు వస్తువులు, కప్పు హ్యాండిల్ పలిగిపోయినా కొంతమంది అలాగే ఉంచుకుంటారు. కొంచెం శాసర్ ఎక్కడైనా క్రాస్ కొంచెం పగిలినా అది తీసేయడం ఎందుకులే కొద్దిగా కదా అని పక్కన పెడుతూ ఉంటారు. అండ్ మొబైల్ ఫోన్స్ ప్రతి క్షణం మన చేతిలో ఉంటాయి. మొబైల్ పైన గ్లాస్ పగిలిపోయినా కూడా చాలా వరకు అలానే వాడుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటారా? ఎఫెక్ట్ అవుతుందమ్మా. మీరు గమనించారు లేదు చూడండి, ఇప్పుడు మామూలుగా మీరు ఫోన్ ముట్టుకోగానే నల్లగా కనిపిస్తుంది. అవును. మీరు లాక్ ఓపెన్ చేసినప్పుడు దాని వెలుగు బయటకు వస్తుంది. అప్పుడు ఆ నల్లగా దానిలో నీ ముఖం ఫోకస్ అవుతుందా లేదా? చాలా వరకు అలానే చూసుకుంటాం కూడా బయట ఉన్నప్పుడు. అవును. కాబట్టి అక్కడ అట్లా ఉంటుంది. అవును. తర్వాత ఆ పగిలిపోయిన అద్దాలు మీరు గమనించారు లేదో చాలా షార్ప్గా ఉండి కోసుకుంటాయి కూడా ఒక్కొక్కసారి. అవును అవును. చేతుల్లో దిగబడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి. కాబట్టి అందుకని అద్దాలకు సంబంధించినటువంటి విషయం ఏదైనా కూడా చాలా మన ధర్మశాస్త్రం ప్రతిదాన్ని కూడా ప్రకృతితో ముడిపెడుతూ మన ఒంటి జాగ్రత్తని చేసింది. అందుకని ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాలను గౌరవించాలి. శాస్త్రాన్ని గౌరవించడం వల్ల నీకు లాభం, కానీ శాస్త్రానికి ఏమిటి లాభం అంటే నిన్ను రక్షించాననేటువంటి లాభం, దానికి ఆనందం, నిన్ను రక్షించాను అనే ఆనందం. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. అంటే పగిలిపోయినటువంటి అద్దం ఇంట్లో ఉండటం అంత శ్రేయస్కరం కాదు, శుభం కాదు. కాబట్టి తీసివేయటమే మంచిది. ఓకే. ఎలాగో మీరు బీరువాకి అద్దం అన్నారు కాబట్టి అసలు బీరువాకి అద్దం ఉండేటట్టుగా తీసుకోకూడదంట అని ఈ మధ్యకాలంలో చాలా మంది అనుకుంటున్నారు. నిజంగా అలా బీరువాకి అద్దం ఉండేటట్టు తీసుకోకూడదంటారా? అంటే సహజంగా బీరువా మనం నైరుతి దిశలో పెడతాం. నైరుతిలో మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. అవును. సో అలాంటి ప్రదేశాల్లో ఇట్లాంటి అద్దాలు ఉండకుండా ఉండటం పెద్దవి కొంత మంచిది. తర్వాత బీరువాలో లక్ష్మీ స్వరూపం మనకి సహజంగా మంచం దగ్గరగానే బీరువా ఉంటుంది. కాబట్టి ఇది అంతర్లీనంగా ఉండేటువంటి వ్యవహారం కాబట్టి నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను కాబట్టి సో అది అంత శుభప్రదం కాదు. రెండోది, ముఖాన్ని చూసుకోవటానికి అద్దం చెప్పారు కానీ మిగతా శరీరం అంతటా చుట్టానికి అద్దం చెప్పలేదు. మన కాళ్ళు తగులుతాయి అద్దానికి, అది లక్ష్మీ స్వరూపం అని చెప్పారు. కాబట్టి మన కాళ్ళు తగలకూడదు. సహజంగా బీరువా దగ్గర నిలబెట్టేప్పుడు మోకాళ్ళు అవన్నీ తగులుతూ ఉంటాయి చాలా మటుకు.
ఇక్కడ అలాంటివి. కాబట్టి అందుకని బీరువాకి అద్దం లేకుండా ఉండటం మంచిది. ఓకే ఓకే, ధన్యవాదాలండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.